హై యూరిక్ యాసిడ్ గౌట్ తో బాధపడుతూ ఈ ఫింగర్ టిప్స్ జాయింట్స్ గానీ లెగ్స్ దగ్గర ఉన్న ఫింగర్ టిప్స్ జాయింట్స్ చాలా పెయిన్ వస్తూ ఉన్నాయి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం అని చెప్పారు. వాళ్ళే ప్రోటీన్ ఫుడ్ ని కానీ నాన్ వెజ్ సోర్సెస్ ని అవాయిడ్ చేయమని చెప్పారు అని మాతో చెప్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండెడ్ డైటరీ అలవెన్స్ వాళ్ళు ఫుడ్ సోర్సెస్ ని అయితే కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫుడ్ సోర్సెస్ ని ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాట్ లాస్ అవ్వాలి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ తో ఈ పెయిన్స్ అన్ని రికవరీ చేసుకోవాలి, మజిల్ మాస్ రిటైన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కొన్ని రకాల ఫుడ్ సోర్సెస్, అది కూడా నాన్ వెజ్ తినచ్చు. వీళ్ళు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే హై ప్యూరిన్స్ తో కానీ కలిగి ఉంటే అటువంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేసుకోవాలి. ఓన్లీ నాన్ వెజ్ సోర్స్ లో కాదు, కొన్ని వెజ్ సోర్సెస్ లో కూడా హై ప్యూరిన్స్ అనేది ఉంటాయి. సో ఆ వెజ్ సోర్సెస్ లో ఉన్న హై ప్యూరిన్స్ ఫుడ్స్ ఏంటి, నాన్ వెజ్ సోర్స్ లో ఉన్న ఆ లో ప్యూరిన్స్ ఫుడ్స్ ఏంటి, మోడరేట్ ప్యూరిన్ సోర్స్ కలిగి ఉన్న ఆ నాన్ వెజ్ సోర్సెస్ ఏంటి అనేది కంప్లీట్ గా ఒక యూట్యూబ్ వీడియో మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో చూడండి. ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఇట్లాగ ఎవరైతే మీకు చెప్తూ ఉంటారో ఈ యూరిక్ యాసిడ్స్ లెవెల్స్ ఉండడం వల్ల నేను నాన్ వెజ్ తినకూడదు అని, అట్లాంటి మిస్కన్సెప్షన్స్ తో ఉన్న వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకి మజిల్ మాస్ గెయిన్ చేసుకోగలుగుతారు, ఫ్యాట్ లాస్ అవ్వగలుగుతారు, వెయిట్ లాస్ కూడా ఈజీగా అవ్వగలుగుతారు. సో ఫుల్ లెంత్ వీడియో చూశాక మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.